హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోడ్ సైడ్ రోమియో వ్లాగ్స్. వెళ్ళేది ఇప్పుడు చెప్పు రాకేష్, పర్లేదు వెనక్కి తిరిగి చెప్పు. ఎక్కడికి వెళ్తున్నామా? మారేడుమిల్లి. పెట్రోల్ కొట్టొచ్చని తీసుకెళ్తాం, నాకేం ప్రాబ్లం. పక్కిలాంటి చెప్తున్నాడు. మళ్ళీ దెయ్యాల ఎక్స్పీరియన్స్ చెప్తే నువ్వు చాలా భయపడతావు. చెప్పు మరి ఏందో, మేము కూడా వింటాం. ఆ ఫోన్ లోపల పెట్టి ఫస్ట్ పెట్టేసిన అడుగు సింగిల్ డ్రైవింగ్ కష్టం. రాకేష్ చెప్పు, నీ దెయ్యాల ఎక్స్పీరియన్స్ చెప్పావు నువ్వు. చెప్తాం. నువ్వు సాంగ్స్ పెట్టావంటే మళ్ళీ ఇక్కడ నేను పాజ్ చేసుకోవాల్సి వచ్చింది. హర్రర్ సినిమా సాంగ్ టైప్ అని భయపడతా తీరా లాక్ చేసుకు కనపట్లేదురా నువ్వు చీకట్లో. లాక్ అయినా డోస్ సిక్స్త్ క్లాస్ అవుతుంది, సిక్స్త్ క్లాస్ అవుతుంది, సిక్స్త్ క్లాస్ కదా కానీ 9th క్లాస్ అనుకుంటా. మా ఇంటి దగ్గర తోట పంప్ హౌస్ అని ఒకటి ఉంటుంది, పెద్ద తోట లాంటిది, మామిడి తోట ఉంటుంది అందులో. గ్రౌండ్ పెద్దది, మామిడి తోట. అక్కడికి ఎవరు లేరు, మట్టి మధ్యాహ్నం మాటలు గాలి తిరిగితే టాక్ ఎవరు లేరు. ఒక్కడ నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళి అందరూ వెళ్ళిపోయిన ఒక్కడిని ఆగిపోయిన అక్కడ పని ఉండి చిరుకల కోసం అని. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నీట్గా వస్తుంటే చెట్లు, మామిడి చెట్లు పోయింది, మామిడి చెట్లు దగ్గర నుంచి వస్తుంటే ఒక కాయ కనిపించింది. సరే కాయ పోదామని చెప్పి చెట్టు ఎక్కాను. ఎప్పుడు చెట్లు పైన ఎప్పుడు పడలేదు, బాగా ఎక్కివ్వండి. సడన్ గా చెట్టు ఎక్కిన తర్వాత కొమ్మ పట్టుకుని ఇలా ఏలాడి వేరే కొమ్మకి వెళ్ళడం లోపు వెనకాల స్టప్ అని ఏదో గెట్టినట్టు అనిపించింది. చెట్టు పై నుంచి పడ్డాను. ఎంత హైట్ నుంచి పడ్డాను తెలియదు, కానీ పడిన తర్వాత నాకు తెలియదు ఇంకా అసలు ఏమి. అక్కడే గెట్టినట్టు అనిపించింది, కింద పడటం కాసేపు స్ప్రో కోల్పోయాము. ఎవరు లేరు ఇంక అక్కడ. మళ్ళీ కాసేపటికి నాకు నేనే రికవర్ అయ్యి లేచేసరికి చెయ్యి ఇలా తిరిగిపోయిందని పక్క తిరిగిపోయింది. ఆ చెయ్యిని తీసుకుని జేబులో పెట్టుకుని పరుగు ఇంటికి వచ్చాను. మా అమ్మ నాలుగు కొట్టుకుంటూ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసింది. చెయ్యి కట్టేశారు. చెప్తే మీరు అంత భయపడతారు. చెప్పావు సాగొడతారు, అర్థమైంది. నువ్వు చచ్చిపోతారు అన్నీ కాదు, ముందు స్టోరీ చెప్పమ్మా. మేము బతుకుంటాం, తర్వాత స్టోరీ చెప్పాయా అంటే అయితే స్టోరీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పు. వీడు చెప్పేదానికన్నా మనం చచ్చిపోతాం బెటర్, ఎందుకంటే వీడు చెప్పడు భయపడతారు అంటాడు. ముందు చెప్పాయా అంటే మీరు చచ్చిపోతారని, మీరు చచ్చిపోతారు కదండి. ఇది ఏదంటారు అలీగడు, ఒక్కొక్క మూమెంట్ క్లైమాక్స్ లో ఉంటుంది, దెబ్బ మీద దెబ్బ అలా చెప్తాడు. చాలా చూసాను, ఒకటి కాదు. ఏం చూసావు? ఫ్యాషన్ షో గురించి చెప్పాలి మేము. లైఫ్ లో ఏం చూసావు, ఏదేం చూసావు? నువ్వేమో ఫ్యాషన్ టీవీల గురించి చెప్తున్నావు. అలా కదా, ఏం చదివారంటే అక్కడ ఉందే చదివాను. అక్కడ ఏముందంటే నువ్వు సగం మంది ఉన్నట్టు పట్టలేదు. ఏ బాబు వీడియో కంపల్సరీ ఆడతాం, అది కూడా పెట్టుకో వీడియోలో. కుక్కర్ వస్తుంది ఎవడా? అంతాక్షరి మొదలెట్టరా, అంతాక్షరి ఆడుకుందామా. ఎవరికి ఎట్టమా పెట్టా సరిగా. అంతాక్షరి ఆడుకుందామా, పాఠాలు పాడుకుందామా. మనోడే మళ్ళీ వంశీ బాయ్, వంశీ పాడు. మాతో పాడు. అనుకున్నా నా పాడదప్ప ఇంకోటి రాదని అదే. అంతేనా? నీకే నువ్వు పాడాలి. బాబు రైట్ హ్యాండ్ సైడ్ నువ్వే ఉంది, మూసుకోవాడు. రైట్ హ్యాండ్ సైడ్ రైట్ సైడ్ పాడండా ది అంటారా? అంట పాడరా. నేను పాడతానప్పుడు మళ్ళీ ఎందుకు పాడుతున్నా? గుర్తొచ్చింది. బీచ్కి వెళ్తున్నావు. రా నీకు. చచ్చిపోతాం బ్రదర్, చచ్చిపోతాం బ్రదర్. రెచ్చిపోతాం బ్రదర్ సాంగ్ ఉంది కదా, పోదాం బ్రదర్ వేరు. అది మధ్యలో లిరికే మారిపోయింది. నువ్వు నా మీద ఇంకో పాట పాడు, అదే
శాతం పాటు పాటలే ఉంటాయి కదా. చందమామ రావే క్షామిల్లి రావే కొండెక్కి రావే కోటి బాబు చాలా వాడమన్నారు. అది ఫైనల్గా రాజమండ్రి నుంచి కాకినాడ ఉప్పాడ బీచ్కి వెళ్తున్నాము. ఇంకో 1 అవర్ ఉంది ట్రావెల్. జస్ట్ ఓకే కాకినాడ బీచ్. ఫైనల్గా చీకట్లో కాకినాడ బీచ్ వెళ్తున్నాము. సో లోపల మొత్తం చీకటి ఉంది. ఇక్కడ పగలంత అందంగా ఉంటుంది, రాత్రులంతా భయంకర. అతి భయంకరమైన రాకేష్ ఇప్పుడు ఈ బీచ్ లోపలికి ఎంట్రీ ఇస్తున్నాడు. లైట్స్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ ఇక్కడ పెద్దగా పట్టించుకోక లైట్స్ అయితే ఆఫ్ అయిపోయింది. బీచ్ రోడ్ ఇదంతా. బట్ ఇది పగలంతా నీట్గా ఉంటుంది, రాత్రులు తాగడానికి వాళ్ళకి అంత అనుకూలంగా ఉండే ప్లేస్ ఇది. సో గవర్నమెంట్ వీటి మీద ఖచ్చితంగా తీసుకోవాలి. జులై మూవీలో వైజాగ్లో ఫస్ట్ వెలిగే లైట్ హౌస్ అని చెప్తాడు కదా అల్లు అర్జున్. సేమ్ ఇక్కడ కాకినాడలో కూడా ఫస్ట్ వెలిగే లైట్ కూడా అదే. ఫైనల్గా కాకినాడ ఉప్పాడ బీచ్ వచ్చేసాము. మీరు క్లారిటీగా చూస్తే ఏం కనబడదు. నైట్ టైం అసలుకి బీచ్ వ్యూ అసలు ఏం బాగోదు. బట్ మీరు ఆ అల్లల సౌండ్ వినండి. మూవీస్లో మాత్రం డిఫరెంట్గా చూపిస్తారు, ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. నైట్ బీచ్ నుంచి బయటకు వచ్చేసి రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము రాజమండ్రి వెళ్ళే గ్యాప్లో మాకేమైందంటే నిద్ర వచ్చేస్తే ఇక రోడ్ సైడ్ వెహికల్ ఆపేసి నిద్రపోయాం అనమాట. ఇంకా మా వాళ్ళు చూడండి నిద్రపోతున్నారు కార్ లోపల. నేను లేచి అప్పటికే 8:39 అయింది. బట్ ఫుల్ నిద్రలో ఉన్నారు. ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మా వాళ్ళు లేచారు, ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఒకటి ఉంటుంది, అది లాగిపెట్టి కొట్టండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అండ్ ఇప్పటి నుంచి ప్రతి ఫ్రైడే గుర్తుపెట్టుకోండి, నాది వీడియో అనేది 6 PM రిలీజ్ అవుతుంది యూట్యూబ్ ఛానల్లో. మర్చిపోకుండా లైక్ చేయండి.